స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, కార్యకర్తలను కానీ, చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు, ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అభివృద్ధి లేకుండా, సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి, దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 2 నెలల క్రితం కేసు కట్టడం జరిగింది. అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి, అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం, దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అన్ని కూడా కేసులు కూడా చూస్తాం. కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు, ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది. అది అందులో భాగంగానే ఏదైతే జిల్లాధ్యక్షుల వారు కానీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం, కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం, అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరి కూడా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తానే వింటా ఉన్నాం. అదే కొంత అధికారులు కూడా ప్రశ్నలు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశామని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, సరే రైట్, అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోవర్ధనానికి అండగా ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరు కలిసి ఏదైతే జరుగుతుందో వాటి మీద కలిసికట్టుగానే మేము ఇచ్చేస్తాం. తప్పకుండా ఏదైతే కోర్సు అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ, ఎందుకంటే జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం, లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా ఉంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కానీ, నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు.